ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం పంచవృత్తుల ఆది ప్రేరణ విశ్వకర్మ మహర్షి 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయవాడలో సృష్టి కార్యక్రమం. రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి సందర్భంగా సృష్టి అనే కార్యక్రమం పేరుతో అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన స్థలంలో పెద్ద ఎత్తున సభ, చరిత్ర ప్రదర్శన, ఉత్పత్తుల ప్రదర్శన, చరిత్రకారుల స్మరణ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను నేడు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, పంచవృత్తుల ఆది ప్రేరణ విశ్వకర్మ మహర్షి 5 వృత్తులు, 5 బ్రాహ్మణులుగా వృత్తులకు మూల పురుషులుగా అన్ని వృత్తులు సృష్టించబడుతూ మన సమాజంలో ఎన్నో ఆవిష్కరణ చేస్తున్నదని, ప్రాచీన కాలంలోనే భూమి నుంచి సైన్స్ లోహాలను వెలికి తీసిన నైపుణ్యాలు ఇది గురు శిష్య పరంపర ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప సంపదని వారన్నారు. విశ్వకర్మ మహర్షి సృష్టి సెల్ఫీ దేవ శిల్పి లోకకర్తగా ప్రసిద్ధి, త్రిలోక నిర్మాణం, దేవాలయాలు, రథాలు, శిల్పాలు, యంత్రాలు, ఆభరణాలు, శిల్పకళల ఆదిదైవం విశ్వకర్మ మహర్షిని వారన్నారు నరేంద్ర మోడీ గారు. విశ్వకర్మల అభివృద్ధి కోసమే విశ్వకర్మ యోజన పేరుతో చేతివృత్తులు వారికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, దానిని ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది వినియోగించుకున్నారని వారన్నారు. తిరిగి వారందరినీ ఒక వేదికపైకి చేర్చి ఒక బృహత్తరమైన సృష్టి పేరుతో కార్యక్రమం విజయవాడలో సెప్టెంబర్ 17వ తారీఖున ఉన్నది కావున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీడియా ముఖంగా కోరడమైనది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు హమగిరి యాదవ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్ గిరీష్, విశ్వబ్రాహ్మణ నాయకులు వడ్ల ప్రభాకర్ ఆచారి, కాకర్ల సురేష్ ఆచారి, నామూరు శోభన ఆచారి, విశ్వరూప చారి, లోకేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో అమరావతికి ఎక్కడైతే శంకుస్థాపన చేసినారో ఆ స్థలంలో విశ్వకర్మ జయంతిని పెద్ద ఎత్తున బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో అక్కడ వచ్చిన ప్రదర్శనలు, పెద్దలకు సన్మానాలు, యజ్ఞాలు, ఇలా విశ్వకర్మలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్నది. దీనికి మన జిల్లాలో ఉన్న విశ్వకర్మలు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని బీజేపీ పిలుపునిస్తుంది. మనందరికీ తెలుసు, విశ్వకర్మ పంచవృత్తుల కోసం పంచవృత్తులు ఉన్నాయి. వాటిల్లో రాతి శిల్పి, లోహ శిల్పి, దారు శిల్పి, స్వర్ణ శిల్పి, కంచు శిల్పి, ఇలా 5 రకాల వృత్తులు వారు కలిసి ఈ ఇది పంచవృత్తుల ఆది ప్రేరణ విశ్వకర్మగా మనం భావిస్తాం. మరి ప్రపంచం అంతా కూడా విశ్వకర్మను కొనియాడుతున్నది కాబట్టి మనం కూడా వారి జయంతిని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అలాగే విశ్వకర్మ యోజన పేరుతో కేంద్రం ఇచ్చే పథకాన్ని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. జై హింద్.